రే ఈరోజు లక్నో మీద ఎంత ఉంటే అంత పెట్టేయండి రా. ఎందుకన్నా? ఎందుకేంట్రా, గెలిచేది అదే కాబట్టి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులో జరిగింది, బెంగళూరు గెలిచింది. సెకండ్ ముంబైలో జరిగింది, ముంబై గెలిచింది. థర్డ్ రాజస్థాన్లో జరిగింది, రాజస్థాన్ గెలిచింది. నిన్న పంజాబ్లో జరిగింది, పంజాబ్ గెలిచింది. ఈరోజు లక్నోలో టాసులు మ్యాచ్లు హోమ్ టీమే గెలుస్తున్నాయిరా, అదే స్క్రిప్టు. సో కళ్ళు మూసుకొని లక్నో మీద పెట్టేయండి. అర్థమైంది కదా, అది ట్రెండ్. హోమ్ టీమ్స్ విన్నింగ్ అంట. కానీ నిన్న మనకు థ్రిల్లర్ ఇద్దామని మ్యాక్సిమం ట్రై చేశారు. సార్ ఇది కూడా వన్ సైడెడ్ మ్యాచ్ అయిపోతే వ్యూస్ రావు సార్. రేయ్ ఇదేమన్నా యూట్యూబా? అంతకంటే ఎక్కువ కదా సార్. సరే నేను చూసుకుంటా పో. హలో ఏమైందిరా? సార్ చాలు, ఇంకా దొరికిపోతాం. చాలు ఈ మాత్రం చాలు. అసలు గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తేనే ఒక రకమైన నీరసం వచ్చేస్తుంది. అందరూ మారారు, మన ఆశీష్ నెహ్రా అంకుల్ తప్ప. ఎవరి ప్లేయరు? స్ట్రైక్ రేట్ 180 వద్దు. నెక్స్ట్ స్ట్రైక్ రేట్ 200 వద్దు. చీచి. నెక్స్ట్ స్ట్రైక్ రేట్ 250 అస్సలు వద్దు. నెక్స్ట్ వీడి స్ట్రైక్ రేట్ 120 సార్, వద్దులే. స్ట్రైక్ రేట్ 120 నీలాంటి ప్లేయరే నాకు కావాలి. టీంలోకి వచ్చాయి 110, 120, 130 స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళంతా టీంలోకి వచ్చాయండమ్మా, ఆడేసుకుందాం. సార్ ఇలా అయితే మనల్ని గెలిపించేది ఎవరు సార్? ప్రసిద్ధ్ కృష్ణ. పంజాబ్కి అయితే ఇది వరుసగా 6th టైం సీజన్ ఫస్ట్ మ్యాచ్ గెలవడం. దానికి కారణం కూపర్ కొనలి. డెబ్యూ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే గుర్తుకొచ్చింది, నిన్న మన కంటెస్ట్లో టాప్ 3 వచ్చిన పార్టిసిపెంట్స్ గామిపూడి జషికి, చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ కదా, ఎన్ కుమార్ అండ్ దెన్ ధీరజ్. వీళ్ళ ముగ్గురులో ద విన్నర్ ఈస్ ధీరజ్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నిన్న మన కంటెస్ట్లో కూపర్ కొనలిని ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోలేదు, ఒక్క మన ధీరజ్ భయ్య తప్ప. దట్టు ప్లేయర్ 1 పెట్టుకున్నాడు, అందుకే ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ధీరజ్ భయ్య నీ సెలక్షన్ సూపర్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద పిన్డ్ కామెంట్కి వెళ్ళి గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లోకి వెళ్ళి అక్కడ కూడా లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళైనా క్లిక్ చేసి సెండ్ చేయొచ్చు. మరి ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడ జరుగుతుంది? లక్నోలో. సో అడ్వాంటేజ్ ఎవరికి? లక్నోకే. ఒకప్పుడు ఈ గ్రౌండ్లో మ్యాచ్ అంటేనే చాలా బోరింగ్ ఉండేది, వెరీ లో స్కోరింగ్ గేమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు అలా కాదు, మారిపోయింది. ఇది కూడా ఒక హై స్కోరింగ్ గ్రౌండే ఇప్పుడు. ఇక ఎల్ఎస్జీ ప్లేయర్స్ విషయానికి వస్తే వనిందు హసరంగా అన్అవైలబుల్ అంట, పాపం ఇంజురీ వల్ల ఆడలేకపోతున్నాడు. అండ్ జాష్ ఇంగ్లీష్ చాలా మంచి ప్లేయర్, బట్ రీసెంట్గా పెళ్లి చేసుకోబోతున్నాడంట, అందుకే ఊర్లో ఉండిపోయాడు. ఇప్పుడు ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 విషయానికి వద్దాం. నెంబర్ 1 ఎయిడెన్ మార్క్రమ్, మంచి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, ఓపెనింగ్లో చాలా ప్లస్ వీళ్ళకి. అండ్ నెంబర్ 2 మిచెల్ మార్ష్, వెరీ ఎక్స్ప్లోజివ్. మార్క్రమ్ కామ్ అయితే మన మిచెల్ మార్ష్ ఎక్స్ప్లోజివ్, ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ అనమాట ఇది. అండ్ నెంబర్ 3 నిక్లస్ పూరన్, వెస్టిండీస్ ప్లేయర్, మంచి పవర్ హిట్టర్. నెంబర్ 4 రిషబ్ పంత్, ద స్పైడీ. బట్ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే నిక్లస్ పూరన్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళిద్దరు అంత మంచి ఫామ్లో లేరు. సో వీళ్ళిద్దరి ఆట తీరుని బట్టే మన లక్నో ఫ్యూచర్ ఏదో డిపెండ్ అయింది. అండ్ నెంబర్ 5 ఆయుష్ బదోని. నెంబర్ 6 అబ్దుల్ సమద్, ఒకప్పుడు ఎస్ఆర్ఎస్లో ఉండేవాడు, 1-2 మ్యాచ్లు గెలిపించాడు, బట్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాలేదు. చూద్దాం ఇక్కడ ఎలా ఆడతాడు. నెంబర్ 7 షాబాజ్ అహ్మద్, మంచి ఆల్రౌండర్, సో ఇది కూడా మంచి ప్లస్ ఎల్ఎస్జీకి. నెంబర్ 8 మహమ్మద్ షమి. లాస్ట్ ఇయర్ చూశారు, సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక నైట్ మేర్ ఇచ్చాడు. మెయిన్ బౌలర్ అనుకుంటే ఎన్ని రన్స్ కన్సిడర్ చేశాడంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వదిలేశారు కూడా. ఇప్పుడు ఎల్ఎస్జీలోకి వచ్చి కూర్చున్నాడు, ఎలా ఆడతాడో చూద్దాం. కసితో ఆడితే ఎల్ఎస్జీకి అది ప్లస్. నెంబర్ 9 నాటే, మంచి పేసర్. అండ్ నెంబర్ 10 అవేష్ ఖాన్, ఆవేశం స్టార్. ఇదైతే మీ అందరికీ తెలుసు, ఒకసారి హెల్మెట్ కొట్టి ఓన్ మంచి సెలబ్రేషన్ చేసుకున్నాడు. అండ్ నెంబర్ 11 దిగ్విజేష్ రతి, ఈయన కూడా ఆవేశం స్టారే. వీళ్ళిద్దరు ఉన్నారు బౌలింగ్ అటాక్లో, ఎన్ని గొడవలు అవుతాయో చూడాలి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే మొహసిన్ ఖాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇది ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయర్.
ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ విషయానికి వస్తే ఫస్ట్ పెద్ద దెబ్బ మిచెల్ స్టార్క్ అన్అవైలబుల్, ఆస్ట్రేలియన్ బోర్డు ఇంకా పంపించలేదు మనోడిని. దాని తర్వాత బెన్ డకెట్ మంచి ఇంగ్లాండ్ ఓపెనర్, సరే దీంట్లో కరెక్ట్గా ఫిట్ అవుతాడు అనుకుంటే టెస్ట్ బాగా ఆడడానికి నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, ఐపీఎల్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లోనే ఉండిపోతా అన్నాడంట. బ్యాడ్ లక్. బట్ స్టిల్ డీసీకి చాలా మంచి లైనప్పే ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. మన ప్లేయింగ్ 11 ఫర్ డీసీ ఏంటి అంటే నెంబర్ 1 కేఎల్ రాహుల్, నో డౌట్ క్లాసీ ప్లేయర్. అండ్ ఈ మధ్య చూసాము రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు, అండ్ విరాట్ కోహ్లీ బాగా ఆడాడు, అజింక్య రహానే కూడా బాగా ఆడాడు. ఆ కోవలోకి చెందిన వ్యక్తి ఈయన కాబట్టి కేఎల్ రాహుల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. సో నెంబర్ 1 కేఎల్ రాహుల్. నెంబర్ 2 బెన్ డకెట్ లేడు కాబట్టి పాతం నిసంక ఫ్రమ్ శ్రీలంక, ఈయన కూడా మంచి బ్యాట్స్మెనే. సో వీళ్ళిద్దరు కలిసి మంచి స్టార్ట్ ఇస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి మ్యాచ్లు వస్తాయి అన్నమాట. నెంబర్ 3 నితీష్ రాణా, ఒకప్పుడు కేకేఆర్లో చాలా మంచి ప్లేయరు, ఇప్పుడు ఇక్కడ ఎలా సెట్ అవుతాడో చూద్దాము. నెంబర్ 4 ట్రిస్టన్ స్టబ్స్, మంచి ఫామ్లో ఉన్నాడు, సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్, చాలా మంచి ఫామ్. అండ్ ఆఫ్టర్ దట్ డేవిడ్ మిల్లర్, వీళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికా నుంచి కాబట్టి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి 4th and 5th పొజిషన్ వీళ్ళిద్దరు ఆడొచ్చు. ఫుల్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, సో మంచి పవర్ హిట్టింగ్ ఉంది వీళ్ళకి కూడా. నెంబర్ 6 అశుతోష్ శర్మ, ఈయన కూడా హిట్రే. నెంబర్ 7 అక్షర్ పటేల్, బాపు వరల్డ్ కప్లో మనకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఇంకా గుర్తుంది, అండ్ కెప్టెన్ కూడా. సో నెంబర్ 7 అక్షర్ పటేల్. నెంబర్ 8 ఇక్కడ కొంచెం డౌట్గా ఉంది నాకైతే, విప్రాజ్ నిగమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. బట్ సమీర్ రిజ్వీ కూడా ఉన్నాడు, సో బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం పైకి కిందికి ఉండొచ్చు. బట్ ఫర్ మీ నెంబర్ 8 ఈస్ విప్రాజ్ నిగమ్ ఆర్ సమీర్ రిజ్వీ. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, T20లో చాలా మంచి స్పిన్నర్, ఆయన పక్కా ఉంటాడు. అండ్ నెంబర్ 10 ఆకిబ్ నబీ, ఈయన గురించి చాలా మాట్లాడుకోవాలి భయ్య. 8.4 crores, కొత్త ప్లేయరు 8.4 crores పెట్టి తీసుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్. బిడ్డింగ్లో SRH ఆర్సీబీ కూడా ట్రై చేసింది ఈ ప్లేయర్ని తీసుకోవడానికి, బట్ ఢిల్లీ విన్ అయింది. చూడాలి, అందరికల్లి ఈయన మీద ఉంటాయి, ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడు చూద్దాం, ఈయన పక్కా ఉంటాడు. అండ్ నెంబర్ 11 లుంగి ఎంగిడి, వరల్డ్ కప్లో సూపర్ స్పెల్స్ వేశాడు, సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి నెంబర్ 11 లుంగి ఎంగిడి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్, అసలు స్టార్ కూడా ఉండింటే ఎలా ఉండేదో ఈ బౌలింగ్ లైనప్, ఇప్పటికే కొంచెం చాలా డేంజరస్గా ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆకిబ్ నబీ, లుంగి ఎంగిడి, నటరాజన్, చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. నాకు తెలిసి అన్ని టీమ్స్లో వీళ్ళకి చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. చూడాలి మరి ఏమైద్దో ఈరోజు, లక్నోని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారో చూద్దాం ఈ బౌలింగ్ లైనప్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ కూడా చేయండి.